మందిరాన్ని కట్టేటప్పుడు రాళ్లను వాడారు. విచిత్రం ఏంటంటే ఆ రాళ్లకు ఇనప పనిముట్లు తగలకూడదు. మందిరంలో ఇనప పనిముట్ల ధ్వని ఏమాత్రము వినబడకూడదు అంటాడు. నాతో కలిసి చెప్పండి, రాళ్లకు ఇనప పనిముట్టు తగలకూడదు. మందిరము కట్టు సమయమున, కొంచెం పెద్దగా చెప్పాలి, ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడకూడదు. ఏ వినబడకూడదు? ఇనప పనిముట్ల ధ్వని. ఎప్పుడు? మందిరమును కట్టునప్పుడు. ఈ మందిరం కట్టాం, అయిపోయింది. కానీ ప్రజలను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టే పని ఒక రోజుతో ముగించబడదు. ప్రభు రాకడ వరకు ఈ నిర్మాణం జరుగుతూనే ఉండాలి. నా మాట అర్థమైంది కదా? ఈ మందిరం కట్టే పని పూర్తయిపోయింది. కానీ ప్రజలను దేవుని మందిరంగా కట్టే ప్రక్రియ ప్రభు రాకడ వరకు జరుగుతుంది. ప్రజలను మందిరంగా కట్టేటప్పుడు రాళ్లకు ఏం తగలకూడదట? ఇనప పనిముట్లు. రాయి దేనికి గుర్తు అంటే ఒక్కొక్క విశ్వాసికి గుర్తు. ఈ రాయి ఉంది, ఇది నిర్జీవమైన రాయి. ఈ రాయి ఉంది, ఇది జీవము కలిగిన రాయి. పేతురు వారు అంటారు కదా, ఆత్మ సంబంధమైన మందిరములో మీరు సజీవమైన రాళ్ళు అంటాడు. వినాలి మాట. ఆత్మ సంబంధమైన మందిరములో మీరు సజీవమైన రాళ్ళు. నేనే రాయిని? ఆ రాయి ఏ రాయి? పెద్దగా చెప్పాలి తల్లి. మీరందరూ ఏ రాళ్ళు? మనమందరం సజీవమైన రాళ్ళం. ఈ మందిర డెడికేషన్ దినాన అయ్యగారు ఏర్పాటు చేసిన వాక్యం ముందు చూసారా? ఈ రాళ్ళు చక్కగా అమర్చబడి కట్టబడాలి. అయితే అద్భుతం ఏంటంటే ఈ రాయికి ఏ పనిముట్టు తగలకూడదట? ఇనప పనిముట్టు తగలకూడదు. ఇనప పనిముట్టు తగిలిందా రాయి అపవిత్రం అయిపోద్ది అంటాడు. అంటే ఈ మాట విని ఓహో, ఇక రేపటి నుంచి ఇనప పనిముట్టు నా చేతితో పట్టుకోకూడదు అన్నట్టు. కొడవలి కానీ